2026 స్టార్ట్ అయింది కానీ వరల్డ్ పీస్ స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ బంగ్లాదేశ్ లో టెన్షన్స్, మయన్మార్ లో సివిల్ వార్, ఇరాన్ లో కరెన్సీ క్రాష్, చైనా టారిఫ్ కట్స్, పుతిన్ యుక్రెయిన్ పైన ప్లాన్ మార్చాడు, సుడాన్ లో సివిల్ వార్, సౌదీ వర్సెస్ యెమెన్, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఇవన్నీ ప్యారలల్ గా జరుగుతుంటే మన నోబెల్ అవార్డ్ నామినీ పుతిన్ వెళ్ళి ప్రైవేట్ గా ఎందుకు కలిసారంటారు? మనందరికీ తెలుసు మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఎప్పుడు ఉంటాయి. గాజా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ ఇవి ఎప్పుడు కాన్స్టెంట్ వార్ లోనే ఉంటాయి. కానీ సౌదీ ఇంకా యెమెన్ మధ్యలో ఈ మధ్య టెన్షన్స్ పెరిగాయి. కానీ సౌదీ యెమెన్ లో ఎయిర్ స్ట్రైక్ చేసింది. అన్నిటికంటే సీరియస్ సుడాన్ లో జరుగుతున్న సివిల్ వార్. సుడాన్ లో జరుగుతున్న సివిల్ వార్ వల్ల 4 లక్షల మంది చనిపోయారని చెప్పి యుఎన్ చెప్తుంది. 1.1 సిఆర్ పాపులేషన్ వరకు డిస్ప్లేస్ అయ్యారంట. యుక్రెయిన్ రష్యా వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పుటిన్ నెగోషియేషన్ పొజిషన్స్ చేంజ్ చేస్తారంట. 2026 లో ఇంకా బ్రూటల్ బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మీకు అనిపించచ్చు జియో పాలిటిక్స్ వల్ల మనకేం ఎఫెక్ట్ పడుతుంది, మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం కదా, మన దగ్గర ఏమైతే లేదు కదా అని. స్టాక్ మార్కెట్, ఆయిల్ ప్రైస్ ఫ్లక్చువేషన్, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్, మన కంట్రీ ఫారెన్ పాలసీస్, ట్రేడ్ రిలేషన్స్ ఇవన్నీ ఒకదానికొకటి లింకే ఉంటాయి. 2026 జియో పాలిటిక్స్ మాత్రం మంచి హై వోల్టేజ్ ఉంటుంది. మీకు ఈ టాపిక్స్ లో దేనిపైన ఇన్ డెప్త్ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. అట్లనే 8 వారాలు ఆపిన నోబెల్ ప్రైజ్ నామినీ ఎవరో కూడా కింద కామెంట్ చేయండి.